విజయనగరం జిల్లాలో వరదలో చిక్కుకుంది ఆర్టీసీ బస్సు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుర్ల మండలం జమ్ముపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకోవడం జరిగింది. దానికి సంబంధించి 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూడొచ్చు. విజయనగరం నుంచి తొండ్రంగి వెళ్తూ ఉండగా వరద నీటిలో మొరాయించింది బస్సు. ఈ నేపథ్యంలోనే వెంటనే బస్సులో నుంచి కిందకి దిగిపోయారు ప్రయాణికులైతే. దానికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద. విజయనగరం జిల్లాలో వరదలో చిక్కుకుంది ఆర్టీసీ బస్సు. దానికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం విజువల్స్. గుర్ల మండలం జమ్ముపేట రైల్వే బ్రిడ్జ్ కింద అయితే ఈ ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయనగరం నుంచి తొండ్రంగి వెళ్తూ ఉండగా వరద నీటి ప్రవాహంలో బస్సు మొరాయించింది ఆర్టీసీ బస్సు. ఈ నేపథ్యంలోనే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కిందకి దిగడం జరిగింది. విజయనగరం జిల్లాలో వరదలో చిక్కుకుంది ఆర్టీసీ బస్సు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, మధు, ఏదైతే విజయనగరం జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గొర్ల మండలం జమ్ముపేట అనే గ్రామం వద్ద అయితే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర టోటల్ గా కూడా వరద నీరు చేరిపోయింది. ఎవరు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయనగరం నుంచి తోండ్రంగి అనే గ్రామానికి వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అయితే ఆ వరద నీటిలో చిక్కుంది. ఆ వరద నీటిలో వెళ్ళిపోతుందన్న ఆ ముందు చూపుతో డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. అయితే అక్కడ వరద నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల వరద నీరు లోతుగా ఉండడంతో ఒకసారిగా బస్సు అయితే అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మొరాయించింది. దీంతో ఒకసారిగా బస్సు అయితే అక్కడ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి అయితే కింద దిగిపోయారు. మొత్తం మీద అయితే ప్రమాదం తెప్పిందని చెప్పొచ్చు. అయితే బస్సు డ్రైవర్ అత్యుత్సాహంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద బస్సు అయితే ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక మధ్యలో ఆగిపోయింది. అక్కడ బ్రేకులు ఫెయిల్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తం అక్కడ పూర్తిగా అండర్ బ్రిడ్జ్ లో పూర్తిగా వరద దాదాపు 6-7 అడుగులు పైకి చేరింది. ఈ నేపథ్యంలోనే బస్సు అయితే అక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ అండర్ బ్రిడ్జ్ అంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటే పూర్తిగా అది చాలా కిందకి ఉండడంతో ఒకసారిగా అక్కడ భారీ ఎత్తున అయితే వరద నీరు అయితే చేరిపోయింది. మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ విషయం తెలియని ఆర్టీసీ డ్రైవర్ దుందుడుకుతో ముందుగా పోనిచ్చాడు. ముందుకు పోనిచ్చిన తర్వాత అక్కడ వరద ఉధృతి వల్ల బస్సు అయితే ఒకసారిగా మొరాయించింది. ముందుకు వెళ్ళని పరిస్థితి అక్కడే పూర్తిగా నిలిచిపోయింది. అయితే గందరగోళం, తీవ్ర ఆందోళన చెందిన ప్రయాణికులు వెనువెంటనే బస్సు నుంచి ప్రయాణం చేసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ బస్సు అయితే పూర్తిగా అక్కడ నిలిచిపోయింది. ముందుకి వెనక్కి రాలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే అక్కడ ఆర్టీసీ అధికారులు అయితే బస్సుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.